వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాజ్మా మసాలా కర్రీ వండుతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. రాజ్మాని ముందుగానే 8 అవర్స్ ముందు రోజు రాత్రే నానబెట్టుకొని మనం కుక్కర్లో 6-7 విజిల్లు వేయించుకుంటే అలా మెత్తగా అవుతుంది. అలా మెత్తగా అయిన తర్వాత మనకి ముందుగానే అది పక్కన పెట్టుకుని తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే టమాటా ప్యూరీ తయారు చేసుకోవాలి. టమాటా ప్లస్ జీడిపప్పు వేసుకుంటే వేసుకో అవసరం లేదు, మీ ఇష్టం. దాన్ని ప్యూరీ చేయించుకుని జస్ట్ 2 ఆనియన్స్ మాత్రం కట్ చేసుకోండి. అంటే మాకు తక్కువ కాబట్టి కర్రీ మనం ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ ఆనియన్స్ తీసుకోవాలి. మాకు 2 కర్రీస్ నాకు కొంచెమే కాబట్టి ఎంత కావాలితే అంత తీసుకొని మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని మనం ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత దాని తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కావాల్సిందిగా ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి. నా దగ్గర ముందే ఉంది కాబట్టి నేనేమీ ప్రిపేర్ చేసుకోలేదు. ఆల్రెడీ ఉన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడానికి దీంట్లో ముందు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా అంతా ఫైన్గా కొంచెం బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు, కారం ఇప్పుడు తర్వాత అయినా వేయచ్చు, లేకపోతే ఇప్పుడు వేసినా పర్వాలేదు. పసుపు ఆనియన్స్లో వేస్తేనే మంచిది. ఇలాచి, లాంగ మొగ్గలు ఇవి నేను మళ్ళీ వేసాను, అంటే దాంట్లో కూడా వేసాను ఇందాక టమాటా ప్యూరీలో. అయినా కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి మళ్ళీ దీంట్లో వేసాను అన్నమాట. అలా మగ్గిన తర్వాత బాగా మనం ఇందాకడ టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చెప్పాను కదా, ముందుగానే నేను రెడీ చేసుకున్నది దాంట్లో వేసుకున్నాను. తర్వాత అది కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను. వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పూరి ఉంటుంది కదా, అది కూడా మనము బాగా పేస్ట్గా చేసుకుని కొంచెం దాంట్లో వేసుకోవాలి. మొత్తం వేసుకుని జాయిగా బాగా సిమ్లో పెట్టండి. అంటే బాగా హైలో పెడితే మాడిపోతాయి ఉల్లిపాయలు, తర్వాత కర్రీ కూడా మాడిపోయేలా ఉంటుంది. అందుకే సిమ్లో పెట్టుకుని ఏదైనా సిమ్లో చేస్తేనే కర్రీ బాగా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. మనకి ఎక్కువసేపు మగ్గుతూనే టేస్ట్ వస్తుంది కదా అందరూ. అలాగా దాంట్లో కొంచెం మనం టమాటా పేస్ట్ ప్యూరీ వేసేసి దాని తర్వాత బాగా నూనె తేలే వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఈ రాజ్మా ముందుగానే నానబెట్టి విజిల్ వేయించిన ముందు కూడా ఆ వాటర్ కూడా దాంట్లో పోసుకోవచ్చు, చాలా హెల్తీయే మనకి. అయితే ముందు మనం ఈ టమాటా ప్యూరీ ఆయిల్ పైకి తేలే వరకు మనం వెయిట్ చేసి ఉంచాలి కొంచెంసేపు. దాని తర్వాత రాజ్మా అన్నది చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. పిల్లలకు కూడా ఎవరైనా పెట్టచ్చు. చిన్నపిల్లలు కూడా తింటే చాలా హెల్తీ. మన సైడ్ సౌత్ సైడ్ ఎవరు తినరు, కాకపోతే ఇక్కడ నార్త్ సైడ్ ఎక్కువ తింటున్నారు అందరూని. చాలా బాగుంటుంది. రోటీస్లోకి, రైస్లోకి, బగారా రైస్ ఇలాంటి దాంట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలా మగ్గిన తర్వాత మనము ముందుగానే రాజ్మా తీసుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసుకొని బాగా అంటే ఆనియన్స్ మనం టమాటా పేస్ట్ వేసింది దాంట్లో పైకి నూనె తేలే వరకు అలాగే ఉంచండి. దాని తర్వాత రాజ్మా వేయండి. వేసిన తర్వాత ఆ రాజ్మా కూడా బాగా ఉప్పు, కారం అన్నీ మసాలా పట్టించేలాగా ఫ్లేవర్ రావాలి. అప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే రాజ్మాకి ఆల్రెడీ మనం 8-7 అలా విజిల్స్ వేయించేసి ఉంచుతాం కదా ముందు రోజు నానబెట్టి. అది బాగానే మెత్తగానే ఉంటుంది అన్నమాట. మనం ముందు వీడియో స్టార్టింగ్లో కూడా చూపించాను, ఇలా ఏళ్ళతో నలిపితే అలా నలిగేలా ఉండాలి రాజ్మా. దాని తర్వాత ఇలాగా బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా పట్టించిన తర్వాత
కొన్ని వాటర్ వేసి మగ్గించి బాగానే కర్రీని. తర్వాత మగ్గిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కొంతమంది తయారు చేసుకోరు. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకోవచ్చు, లేకపోతే మనము బయట నుంచి తీసుకున్న అయినా వేసుకోవచ్చు. మనకి ఎంత తగినంత సాల్ట్ అన్నీ సరిపోయినాయా లేవో టెస్ట్ చేసుకొని దాని తర్వాత మనకి గరం మసాలా మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర నేను బయట నుంచి తీసుకున్నదే వేసుకున్నాను అనమాట. నా దగ్గర నేను తయారు చేసుకున్నది గరం మసాలా లేదు, అందుకని నేను గరం మసాలా ఇంట్లో ఉన్నది వేసాను అనమాట. అంటే వాటర్ పోసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అప్పుడే గరం మసాలా వేయాలన్నమాట, దగ్గరికి వచ్చేసి ముందు వేసిన తర్వాత దింపుకుంటే దాని తర్వాత మనం గార్నిష్ చేసుకోవచ్చు. గార్నిష్ కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేయచ్చు. పుదీనా కూడా మంచిదే హెల్త్కి, దీంట్లో వేసుకుంటే అది కూడా బాగుంటుంది పుదీనా. తర్వాత రాజ్మా పప్పు కూడా వండుకుంటారు, అది కూడా ఒకసారి మనం ట్రై చేద్దాం తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లో. ఈసారి రాజ్మా ఇది మసాలా కర్రీ అన్నమాట. ఇది రోటీస్లోకి బగారా రైస్ అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది. తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా గార్డెన్లో ఉంటే కొత్తిమీరని తీసుకుని వేసాను అనమాట. మా దగ్గర అంటే ప్రస్తుతం నా దగ్గర వెంటనే లేదు, ఇక్కడ రెయిన్ కూడా పడుతుంది, వర్షము బాగా బయట, అందులో మా గార్డెన్లోకి తీసి రెడీ. మా లైక్ అండ్ సబ్స్క్రైబ్.